తిరుమల వైకుంఠ దర్శనానికి వచ్చే భక్తులకు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు కీలక సూచనలు చేశారు. డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీ టోకెన్స్ లేని భక్తులకు శ్రీవారి దర్శనం ఉండదని తెలిపారు. తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకండని సూచించారు. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి ఎంతమంది వస్తున్నారనే అంచనా వేస్తామన్నారు. వచ్చే భక్తులకు అనుగుణంగా ప్రత్యేక చర్యలు తీసుకుని పార్కింగ్, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి అనేది చాలా ప్రాశస్తిని సంతరించుకుంది. రాను వైకుంఠ ఏకాదశిని దర్శించుకోవాలంటే తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శించుకోవాలనే భావనతో ప్రతి భక్తులు కూడా కోరుకుంటారు. టీటీడీ వారు ఈ సంవత్సరం ఒక కొత్త విధానం ద్వారా ఈ డిప్ ద్వారా వీరు ఆన్లైన్లో టోకన్స్ పొందే అవకాశం కల్పించారు. 25 లక్షల వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి వీళ్ళు అప్లై చేసినప్పుడు 30, 31, 1వ తారీఖున 60,000 పర్సన్స్కి ఒక్కో రోజు తరఫున 1,80,000 ఆల్రెడీ అలొకేట్ చేయడం జరిగింది. కాబట్టి దర్శనం వారికి మాత్రమే ఉంటుంది. టోకన్స్ ఉన్నవారు వారి టైం కేటాయించిన టైం 3 ప్రాంతాల నుండి ఎక్కడైతే కేటాయించారో ఆ ప్రాంతం నుండి వారు ఎంట్రీస్ తీసుకొని దర్శనం చేయించడం జరుగుతుంది. మిగతా వారు ఎవరైతే టోకన్లు లేకుండా ఉంటారో వారికి దర్శనం ఉండదు. కాబట్టి వారు తిరుమలకు ఒకవేళ వచ్చినా అక్కడ దర్శనం ఉండకపోవడం వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. సో కాబట్టి మీడియా మరియు అందరి కూడా ద్వారా నేను తెలియజేయడం, టోకన్లు లేకుండా వచ్చి ఇబ్బంది పడకుండా ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా 2వ తారీఖు నుండి 1వ తారీఖు 2వ తారీఖు నుండి రెగ్యులర్గా 8వ తారీఖు వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఆ రోజుల్లో ఫర్దర్ దర్శనానికి మీరు ప్లాన్ చేసుకోవచ్చు తప్పకుండా. అదేవిధంగా మీరు ఇందాక అన్నట్లుగా వైకుంఠ ఏకాదశికి టోకన్లు లేకుండా వస్తే ఇబ్బంది పడతారు అనే దాంట్లో ఇప్పుడు ముఖ్యంగా ఎంతమంది వస్తున్నారు, వీరు ఏ విధంగా నడక ద్వారా ఈ ఎవరైతే గోవిందమాల భక్తులు వస్తున్నారు, లేదా చాలామంది తమిళనాడు ప్రాంతం నుండి నడక ద్వారా వస్తున్నారు, ఆర్టీసీ బస్సుల ద్వారా ఏదో విధంగా దర్శనం దొరుకుతుందని వస్తున్నారు. వీరందరినీ దృష్టిలో ఉంచుకొని అటు తమిళనాడు, వెల్లూరు, తర్వాత తిరువన్నామలై, తిరువల్లూరు, తర్వాత కోలారు ఆఫ్ కర్ణాటక, ఇటు చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు ప్రాంతం యొక్క అన్ని ప్రాంతాల్లో కూడా ఎస్బీతో మేము కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. ఎంతమంది పబ్లిక్ వస్తున్నారు, ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఆర్టీసీ బస్సుల ద్వారా వస్తున్నారు, దాన్ని బేస్ చేసుకొని తిరుపతిలో మేము ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాటికి గైడ్ చేయడం, ట్రాఫిక్ని నియంత్రించడం, పార్కింగ్స్ ప్రాపర్గా పెట్టుకోవడం, ఇదంతా కూడా. అంతేకాకుండా మన స్టేట్ బార్డర్, మన డిస్ట్రిక్ట్ బార్డర్స్ ముఖ్యంగా అటు పుత్తూరు, ఇటు చంద్రగిరి ప్రాంతంలో ముఖ్యంగా అప్లాయకుంట ఏరియాలో కూడా సెపరేట్ చెక్ పోస్టులు పెట్టి అక్కడ ఎవరైతే భక్తులు నడుచుకుంటూ వస్తున్నారో వారిని గైడ్ చేయడం, ముఖ్యంగా ఎవరైతే టోకన్ లేకుండా నడుచుకొని వస్తున్నారో గోవిందమాల భక్తులు కానీ సాధారణ భక్తులు కానీ వారికి గైడ్ చేయడం, ముఖ్యంగా 1, 2, 3 ఒక కొత్త పద్ధతిలో ప్రవేశపెట్టి టోకన్ల ద్వారా దర్శనం కల్పిస్తున్నారు. కాబట్టి టోకన్ లేకుండా వచ్చినప్పుడు వారు అంత దూరం వచ్చి మళ్ళీ 3 రోజులు ఇక్కడ వెయిట్ చేయడం, ఇదంతా ఇబ్బంది. టోకన్లు ఉన్న వాళ్ళకి కాకుండా టోకన్ లేకుండా వచ్చిన వాళ్ళకి ఇంకా ఇబ్బంది పడతారు. కాబట్టి వారిని ప్రాపర్గా గైడ్ చేయడం, సజెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ ఓవరాల్గా బార్డర్లో ఎంతమంది వస్తున్నారు, ఇతర రాష్ట్రాల నుండి ఎంతమంది వస్తున్నారు అనే దాన్ని తీసుకొని తిరుపతిలో అటు అలిపిరి, శ్రీవారి మెట్లు, అలిపిరి పాదాలు, బస్టాండు, రైల్వే స్టేషను, తర్వాత లింక్ బస్టాండు, గరుడ సర్కిల్, నంది సర్కిల్, ఈ ప్రాంతంలో పూర్తిగా బందోబస్తును ఏర్పాటు చేసుకుంటూ సజెస్ట్ చేయడం వచ్చే భక్తులకు. డ్రోన్ ద్వారా కంప్లీట్గా అక్కడున్న సీసీ కెమెరాలు, డ్రోన్లు పూర్తిగా వినియోగించి వాటిని కమాండ్ కంట్రోల్ కనెక్ట్ చేసుకొని టైం టు టైం అబ్జర్వ్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎవరైతే మీరు అంటున్నట్లుగా టోకెన్ లేని వారు వస్తారో వారిని సజెస్ట్ చేయడం, అక్కడి నుండి వారిని సజెస్ట్ చేయడం, పంపించడానికి ప్రయత్నించడం, టోకెన్లు ఉండే వాళ్ళకి ఇబ్బంది లేకుండా పైకి పంపించడం, ఇవి కూడా చేయడం జరుగుతుంది. తిరుమలలో కూడా
3 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కృష్ణా తేజ, తర్వాత ఏటీజీహెచ్, శిలాతోరణం ప్రాంతాల్లో కూడా పూర్తిగా భక్తులు ఇబ్బంది కలగకుండా రావడానికి జిగ్జాగ్ లైనింగ్స్, కంపార్ట్మెంట్స్ ఫామ్ చేసి ఒక్కొక్క కంపార్ట్మెంట్లో 200 మంది వరకు మాత్రమే తీసుకొని అక్కడి నుంచి టోకన్స్ ఉన్నాయో లేదో చెక్ చేసి తీసుకోవడం జరుగుతుంది. సో తద్వారా కూడా అక్కడ కూడా భక్తులు ఎక్కువగా గుంపులు కూడడం, మళ్ళీ వాటి మధ్య ఇబ్బంది కలగకుండా పూర్తిగా నియంత్రణలో సీసీ కెమెరాల ఆధ్వర్యంలో అటు కమాండ్ కంట్రోల్ టెక్నాలజీని వాడుతూ ఇటు పోలీస్ వారు కూడా ఉండి ఒక పై స్థాయి అధికారిని అందరూ కూడా అక్కడ మానిటర్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ఏకాదశికి పూర్తిగా పోలీస్ శాఖ, అటు టీటీడీ, ఇటు విజిలెన్స్ అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ సన్నద్ధమై భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా వచ్చి వెళ్ళడానికి కావాల్సిన సౌకర్యాలు అన్నీ కూడా కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా మీరే ఇప్పుడు యువర్ ద ఇంపార్టెంట్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ గైడర్స్ ఆర్ సజెసర్స్. ఖచ్చితంగా పబ్లిక్ని అవేర్ చేయడంలో అందుకే మీకు 4th పిల్లర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ప్రజల్ని మీరు అవగాహన కల్పించడం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం, అవేర్నెస్ చేయడం మీ యొక్క ఒక బాధ్యతగా తీసుకొని మీరు కూడా అవేర్ చేయమని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాబోయే నూతన సంవత్సరానికి అందరికీ తిరుపతి జిల్లా ప్రజలకు, మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున ఆహ్వానం పలుకుతూ మీ అందరికీ విషెస్ చెప్తున్నాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరంలో అంతా కూడా మంచి జరగాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థిస్తున్నాను. అయితే జనవరి 1 అనే ఒక భావనతో కొంతమంది వారిని అది ఆహ్లాదకరంగా ఆనందంగా జరుపుకోవాలి తప్ప ఇతర వ్యక్తులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించడం కానీ లేదా వారికి ఇబ్బంది కల్పించే విధంగా కానీ ప్రవర్తించకూడదు. ముఖ్యంగా దాంట్లో భాగంగా జనవరి 1 అనే ఒక భావనతో కొన్ని హోటల్స్లోనూ లేదా బార్లలోనూ డీజే సౌండ్లు లేదా అశ్లీల నృత్యాలు అనేటివి పెట్టడానికి ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా చట్ట ప్రకారం కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా ఈ హోటల్స్ కానీ లేదా ఎక్కడైతే పార్టీస్ పెట్టుకుంటారో వాళ్ళు ముందే పర్మిషన్ తీసుకొని చట్ట ప్రకారం పరిమితులకు అనుగుణంగా మాత్రమే వారు నిర్వర్తించుకోవాలి. దానికి తప్పకుండా సహకరిస్తాం. సంతోషంగా ఉండడానికి అన్ని విధాలా కోఆపరేట్ చేయడం జరుగుతుంది. కానీ డీజేస్ పెట్టడం లేదా అశ్లీల నృత్యాలు చేయడం మాత్రం పూర్తిగా విరుద్ధం. అండ్ దానికి ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. మీడియా మిత్రుల ద్వారా మీ అందరి సహకారంతో అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా జనవరి 31st నైట్ ఫాలోడ్ బై జనవరి 1 కేవలం సంతోషంగా ఉండాలా, మీ కుటుంబ సభ్యులు అనే ముఖ్య ధ్యేయంతోనే ఉండాలి తప్ప డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేయడము, సో వాటి ద్వారా ప్రాణాలు కోల్పోయి ఆ విషాదాన్ని నింపడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ రోజు రాత్రి 31st నైట్ ఫాలోడ్ బై జనవరి 1 ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్లోనూ తిరుపతి నగరంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అన్ని రోడ్డు కూడల్లో కూడా చేయడం జరుగుతుంది. ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిన ప్రతి వెహికల్ సీజ్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిలేషన్ పంపిస్తాం. సో దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ తప్పకుండా అందరికీ కూడా అందరూ సహకరించాలా. మనం వైకుంఠ ఏకాదశిలో బిజీ ఉంటాం అనేది ఒకటి ఉంటే, అదేవిధంగా తప్పకుండా లోకల్ పోలీస్ వారితో ఖచ్చితంగా ఒక టీమ్స్ ఫామ్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఈ కఠిన చర్యలు తీసుకోవడం అంతా కూడా కేవలం ప్రజల యొక్క సంతోషం, వారి యొక్క రక్షణ కోసం మాత్రమే. మీ అందరికీ సహకరించాలి. మీడియా మిత్రులు తర్వాత ప్రజలు కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను.